పరిశుద్ధ గ్రంథంలో మీరు చదవండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయుదురు. చాలు. ఒక మాట చెప్తాను. చేతి నిండా పని ఉంటే జేబు నిండా మనీ ఉంటుంది. చెప్పండి అందరూ. ఏముండాలి చేతి నిండా? చేతి నిండా పని ఉంటే జేబు నిండా మనీ ఉంటుంది. మనం పని మానేస్తాం. పని ఎగ్గొట్టే వాళ్ళు చాలామంది. మాటలు చెప్పడం అంటే కోటలు దాటిస్తారంట మాటలు. ఇది ఎంత ఉంది జానుడు లేదు, ఏం మాట్లాడుతుంది ఇది అంటారు. వీడు జానుడు లేడు, ఏం మాట్లాడతాడు వీడు అంటారు. కొందరు మాటలకి మాత్రమే పనికి వస్తారు. వారి మాటలు కోటలు దాటిస్తారు, పనులు మాత్రం శుద్ధ. పనులు మాత్రం చేయరు. చాలామంది పనులు మానుకోవటానికి కారణాలు చెప్తారు. బైబిల్ ఏం చెప్తుంది? సామెతలు 12:24లో శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయుదురు. నువ్వు డాక్టర్ కావాలనుకున్నావు కానీ కాలేదు. బిఎస్సి మాత్రమే చేశావు. అందులోనే శ్రద్ధగా పనిచేయి. ఒకప్పుడు అది నిన్ను ఏలుతుంది. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు నువ్వు అనుకున్నది సాధిస్తావు. నీకు వచ్చిన దానిలోనే శ్రద్ధ పెట్టు. నీకు 10 ఎకరాల పొలం లేదు, ఒక 1/2 ఎకరా పొలం ఉంది, దాని మీదనే శ్రద్ధ పెట్టు. ఓ చిన్న కుటుంబం, ఆ చిన్న కుటుంబంలోనే శ్రద్ధ పెట్టు. ఓ చిన్న జీతం, ఉద్యోగం, చిన్న దానిలోనే నమ్మకం పెట్టు. శ్రద్ధగా పనిచేయి. అందులో బైబిల్లో కొన్ని సంగతులు చెప్పాడు ప్రభుల వారు శ్రద్ధను గురించి. మీతో చదివిస్తాను ఆ మాట, ఒక్కొక్క మాట చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15 నుంచి చదవండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకు తప్పిపోవునేమోనని చేదైన వేరు ఏదైనా మొలిచి ఎందుకంటే ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచొచ్చు, దానికోసం శ్రద్ధగా వెదకినను. అవకాశం వచ్చినప్పుడు చిన్న ఉద్యోగంలోనే శ్రద్ధ నిలపకపోతే, దేవుడిచ్చిన చిన్న ఉద్యోగంలోనే నువ్వు శ్రద్ధ నిలపకపోతే, దేవుడిచ్చిన ఆ చిన్న పొలంలోనే నువ్వు శ్రద్ధ నిలపకపోతే ఆయంత కూడా జారిపోతుంది. ఏశావు కట్ట దేవుడు ఒక స్థితినిచ్చాడు, ఒక హక్కునిచ్చాడు, ఒక ఈవినిచ్చాడు, ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దానిలో అతడు శ్రద్ధ నిలపట్లేదు. వేట అంటాడు, యుద్ధం అంటాడు, పోరాటం అంటాడు, అరణ్యం అంటాడు, తిండి అంటాడు. వాటి మీద మనసు ఉంది కానీ దేవుడు పెట్టిన స్థలములో, ఉండవలసిన స్థలములో, చేయవలసిన పనిలో శ్రద్ధ నిలపక వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టాడు. ఆ తర్వాతట ఏశావు శ్రద్ధగా వెదికినను ప్రయోజనం లేకుండా పోయింది. ఈరోజు చెయ్యి జారక మునిపే నీ జీవితంలో నీ పిల్లల మీద నువ్వు శ్రద్ధ పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ముఖ్యంగా తల్లిదండ్రులైన వారు యవ్వన బిడ్డల మీద, వారి ఆలోచనల మీద, వారి చూపు మీద, వారి క్రియల మీద, వారి నడతల మీద మీరు శ్రద్ధ పెట్టాలి.
మీ పిల్లలు చెడ్డవారని కాదు, లోకం చెడ్డది. పొరపాటున ఇప్పుడు శ్రద్ధ పెట్టకపోతే చేజారిపోతారు. అర్థమవుతున్నాయా? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? ఆడపిల్లే వచ్చింది, మీ అమ్మాయి ఆడపిల్లే, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వు వినాలి. ముఖ్యంగా సెల్ ఫోన్ విషయంలో మీ పిల్లలు బహు జాగ్రత్తగా మరి శ్రద్ధ పెట్టాలి. మోసపోవద్దు. నీ పిల్లల మీద నువ్వు శ్రద్ధ నిలపకపోతే జీవితం నవ్వుల పాలవుతుంది, కుటుంబం రోడ్డు పాలవుతుంది. దేవుడిచ్చినది ఏదైనా, అది పొలం ఇచ్చాడా, ఇల్లు ఇచ్చాడా, పిల్లల్ని ఇచ్చాడా, ఉద్యోగం ఇచ్చాడా, దేని ఇచ్చినా దాని మీద నువ్వు శ్రద్ధ పెట్టు, నిర్లక్ష్యం వహించొద్దు. నా ప్రియమైన దేవుని సంఘమా, ఏశావు దేవుని క్రియలను అశ్రద్ధ చేసి ఆ తరువాత కన్నీళ్లతో శ్రద్ధతో వెతికినను అతడు ప్రతిఫలం పొందలేకపోయాను. చేయి జారిన తర్వాత మనం ఎంత శ్రద్ధ నిలిపినా ప్రయోజనం లేదు. ఈ పిల్లలు దేని గురించి ఆలోచిస్తున్నారో వారి ముఖ కవలికలు గమనించాలి, వారి నడతలు గమనించాలి, వారి చూపును గమనించాలి. పాపాన్ని మొగ్గలను ఏం చేయాలి? తుంచేయాలి. ఇంకొక మాట కూడా మనం చదువుదాం. ఇంకొక మాట కూడా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందుచు శ్రద్ధగా చూసారా, పరిశుద్ధుల యొక్క అవసరతలలో మీరు శ్రద్ధ నిలపాల్సిన కొన్ని వాటిని గురించి బైబిల్ చెప్తుంది. పరిశుద్ధుల అవసరతలు నువ్వు ఎరిగిన వాడవై ఉండాలి, వాటి యందు శ్రద్ధ నిలపాలి. మీ యాజకుడు, మీ ఉపదేశకుడు, మీ పాస్టర్ గారు ఏ కొరతలో ఉన్నాడు, ఏ ఇబ్బందులో ఉన్నాడు, మీరు శ్రద్ధ పెట్టాలి. యేసయ్యకు స్తోత్రం. అదే కదండి పౌలు చెప్తున్నారు, వారి అవసరతలలో పాలు పొందుచు శ్రద్ధగా ఏం చేయాలంట? ఆతిథ్యం ఇవ్వాలి. దేవుడు నువ్వు చక్కబడటానికి, నువ్వు సరిచేయబడటానికి, దైవ మార్గంలో నడవటానికి ఒక క్రమము, పద్ధతి, మంచి మర్యాద, ఇది పాపము, ఇది పరిశుద్ధత, ఇది నీతి, ఇది అవినీతి అని నీకు తెలియచేయడానికి నీకు ఒక దైవజనుని ఇచ్చాడు దేవుడు. మా ఊర్లో ఒక హెబ్రోను సంఘం ఉంది. ఆ ఊరికి ఓ పాస్టర్ గారు వచ్చేవారు. హెబ్రోను సంఘంలో సేవకులు ఏం తక్కువ ఉండరు నాకు తెలిసి. సహోదరుడు చూసిన నాళ్ళు చూశాడు, చేయగలిగిన నాళ్ళు తన యొక్క దగ్గర ఉన్న ఈవులతో సేవ చేయగలిగాడు. సంఘము పూర్తిగా సహకరించలేదు. ఒక 2 నెలలు కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, ఇల్లు తిరిగాడు, చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేశారు. సంఘానికి వెళ్తున్నారు కానీ సేవకుని బాగోగులు ఎవరు చూసుకోలేదు. అంటే ఆయన మాతో కలిసి చెప్పిన మాట, ఎందుకన్నా సంఘము ఇప్పుడు సంఘాల కోసం సేవకులు వెతుకులాడుతుంటే నువ్వు సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయావి ఏంట అంటే ఆయన చెప్పిన మాట, ఉంది కానీ పనికిరాని పిశాసులు ఉన్నారన్న. విశ్వాసులు కాదు, పనికిరాని పిశాసులు ఉన్నారు సంఘంలో. మనం ఆలోచించాలి. శ్రద్ధ నిలుపు, దైవజనుల మీద శ్రద్ధ నిలుపు.
దేవుడు నీకు ఇచ్చిన దైవ సేవకుల పట్ల నువ్వేం నిలిపాలి? శ్రద్ధ నిలిపి వారి అవసరతలు తీర్చడానికి మనసు కలిగి ఉండు. ఇది నేను మీ కొరకు రాయించలేదు బైబిల్లో, మీ బైబిల్లో కూడా ఉంది కదా ఈ మాట. నా బైబిల్లో మాత్రమే కాదు, మీ బైబిల్లో నుంచి నేను చదివిస్తున్నాను. సోదరి మళ్ళీ చదివారు, పరిశుద్ధుల అవసరతల్లో పాలు పొందుతున్నావా? సేవకుల అవసరాలను పాలు పొందుకుంటున్నావా? ఇంకా అంటాడు, ఆతిథ్యము చేస్తూ ఉండండి. అవసరతలు ఎరిగి పాలు పొందొచ్చు, ఆతిథ్యం చేయండి, సహకారం చేయండి. ఇంకా అంటాడు తీతుకు రాసిన పత్రికలో, చూద్దామండి, కంటిన్యూ చేద్దాం. 3వ అధ్యాయం 7-8 వచనాలు. నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మకు మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. ఈ మాట నమ్మదగినది గనక దేవుని యందు విశ్వాసం ఉంచువాడు సత్క్రియలను శ్రద్ధగా, చూసారా, మనం నిత్య జీవానికి వారసులమని నమ్ముతున్నాం. ఈ మాట నమ్మదగినది. దేవుని వాక్యం నమ్మదగినది గనుక సత్క్రియలు, మంచి పని చేయటంలో నువ్వు శ్రద్ధ నిలపాలి. దేవుని పని చేయటంలో శ్రద్ధ నిలపాలి. ప్రార్థన చేయటంలో శ్రద్ధ నిలపాలి. పరిచర్య చేయటంలో శ్రద్ధ నిలపాలి. దేవుని గ్రంథం చదివే విషయంలో శ్రద్ధ నిలపాలి. దేవునికి స్తోత్రం. రెండవ పని ఎలా చేయాలి? రెండవ పని ఎలా చేయాలి చూడండి. పరిశుద్ధ గ్రంథం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9-10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనేను నీ శక్తి లోపము లేకుండా చేయుము. స్తోత్రం చెప్పండి. ఎలా చేయాలి? కొందరు బరువు ఎత్తగలరు, కావాల్సి ఒక ఇటుకనో 2 ఇటుకలు మోస్తా ఉంటారు. వాళ్ళు చాలా బరువు మోయగలరు, ఎక్కగలరు. కానీ పని తప్పించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎక్కరు. నువ్వు చేసే పని శక్తి లోపము లేకుండా చేయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొందరికి సమృద్ధిగా ఇవ్వగలిగిన కృప దేవుడికి ఇచ్చి ఉంటాడు. అంటే వారి దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించుంటారు, కానీ గెర్ర గీసుకుంటారు వాళ్ళు. ఇక్కడికే ఇవ్వాలి. శక్తి లోపము లేకుండా ఇవ్వటం, శక్తి లోపం లేకుండా చేయటం. నువ్వు చేసే పని ఏదైనా నీకు తెలియదు. నువ్వు పరిగెత్తగలుగుతావు, ఎంత దూరం పరిగెత్తగలుగుతావు, ఎంత స్పీడ్ పరిగెత్తగలుగుతావు అంటే కొంచెం దూరం పరిగెత్తగానే ఆయాసం వచ్చేస్తుంది అంట. నీ స్పీడ్ ఎంతో నేను చెప్పమంటావా? కుక్క వెంట పడిందనుకో, విత్ ఇన్ సెకండ్లో ఇంట్లో పడుతూ ఉన్నావు. అవునా కదా? అసలు ఎప్పుడు వచ్చి పడ్డానో నాకే తెలియదు అంటాం. ఎప్పుడు? కుక్క తరిమినప్పుడు. అంటే ఇక్కడ ఏదో ఒకటి మనం తరమాలి. శక్తికి మించిన పని మనం చేయాలంటే ఏదో ఒకటి మనం తరుముతూనే ఉండాలి. నువ్వు శోధనలు నేను తరుముతున్నాయి, బాధలు నేను తరుముతున్నాయి, బలహీనతలు నేను తరుముతున్నాయి అంటే అర్థం ఏంటి? నువ్వు శక్తి లోపము లేకుండా పని చేయటానికే దేవునికి పర్మిషన్ ఇచ్చాడు. యేసయ్యకు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు మాట్లాడుకుందాం. గోలియాతు 6 ముళ్ళ జానుడు. దావీదెంత బాలుడు. శక్తి సరిపోదా? 100 రూపాయలు దావీదు బలం గోలియాతు ముందు సరిపోదు. కానీ దావీదు శక్తి లోపము లేకుండా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆమేన్. అందుకే ఏలుబడి చేశాడు.
ఈరోజు నువ్వైనా నేనైనా కంప్లీట్ అయిపోయి ఉంటుంది పని. కొంతమంది సహోదరులు, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, అన్నం తింటారు, సింకులు పడేస్తారు. ఏమా కష్టమైందా, భారమైందా? అందుకే మీకు దీవెన చెప్పిన, నన్ను తిట్టకూడదు. నువ్వు చేయగలిగిన వరకు, ఎంతవరకు చేయగలవో నువ్వు చేయాలి. ప్రియులారా, నీ చేతనైనంత వరకు శక్తి లోపం లేకుండా నువ్వు పని చేయాలి. దావీదు పని చేశాడు. ఎంతోమంది యుద్ధస్తులు అక్కడున్నా బాలుడైనప్పటికీ శక్తికి మించిన పని చేశాడు కాబట్టి అతడు ఏలుబడి చేయగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లాస్ట్గా ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఓపెన్ చేయండి. సామెతల పుస్తకం 22వ అధ్యాయం 29వ వచనం. తన పనిలో నిపుణత గల వాణిని చూచితివా. చూసారా, పని ఎలా చేయాలంటే ఇప్పుడు ఒకటి శ్రద్ధగా చేయాలి, రెండవది శక్తి లోపం లేకుండా చేయాలి, మూడవది నైపుణ్యంతో చేయాలి. ఎలా చేయాలి చెప్పండి? ఎలా చేయాలి? నైపుణ్యం. నువ్వు చేసే పనిని 10 మంది శబాస్ అనాలి, చాలా చక్కగా చేశావు. కొందరు డబ్బు కోసం పనిచేస్తారు, కొందరు పేరు కోసం పనిచేస్తారు. పనిలో నైపుణ్యత. పని కొరకు ఎంతవరకైనా పోతాను నేను. డబ్బు అంటే నాకు ఇష్టం లేదు. ఓసారి నేను పనికి ఒక ఇంజనీర్ గారు పిలిచారు. నన్ను ఇంజనీర్ గారు పిలిస్తే నేను ఒప్పుకున్నది 1500 రూపాయలు. ఆ రోజుల్లో 1500 అంటే నాకు 10,000తో సమానం. 1500 రూపాయలు. ఒక ఇంజనీరింగ్ విగ్రహానికి నేను పెయింట్ వేయాలి. పెయింట్ వేసాను. 2-3 గంటలు టైం పట్టింది. పని అయిపోయింది. సార్ పని అయిపోయింది అని చెప్పాను. పని చూసిన తర్వాత ఆయన నాకు 5,000 రూపాయలు ఇచ్చాడు. 5,000 ఇచ్చినప్పుడు నేనన్నాను, సార్ నేను ఒప్పుకున్నది 1500కే, మీరు నాకు ఎక్కువ ఇచ్చారు పొరపాటున అన్నాను. లేదు, నేను ఇచ్చింది 5,000 రూపాయలు. నీ పని నాకు నచ్చింది. దేవునికి స్తోత్రం. నైపుణ్యత. నువ్వు చేసే ప్రతి పనిని మనుషులు మెచ్చుకోవాలి, దేవుడు కూడా మెచ్చుకోవాలి. అర్థమవుతుందా? ఉదాహరణకి ఒక మాట చెప్తాను. నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఒక గుడ్డైన ఉంటాడు, కళ్ళు కనపడవు. ఓ సభలో ఆయన పాట పాడాడు. పాట పాడినప్పుడు ఓ పాస్టర్ గారు అడిగారు, అయ్యా నువ్వు ఎన్ని పాటలు పాడగలవు చూడకుండా అన్నారు. అయ్యా ఇన్స్ట్రుమెంట్స్ 450 పాటలు చూడకుండా అవలీలగా పాడతాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, పాటల పుస్తకం చూడకుండా, యేసుకృప పాటల పుస్తకం చూడకుండా ఎంతమంది చక్కగా ఎన్ని పాటలు పాడగలరు? అంటే మనం నైపుణ్యత లేదు, శ్రద్ధ చూపడం లేదని అర్థం దాని మీద. ప్రియులారా, మనం ఆలోచించండి. మనం చేసే ప్రతి పనిలో కూడా నైపుణ్యతను వెతకాలి. నేను చేస్తున్నాను ఈ పని, ఈ పరిచర్య చేస్తున్నాను, ఈ పరిచర్య 10 మందికి మెచ్చుతుందా లేదా? మనం చేసే పనిలో శ్రద్ధ ఉండాలి, శక్తికి మించి ఉండాలి, మూడోది నిపుణత కలిగి ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే మన జ్ఞానం కావాలి. ఆమేన్. జ్ఞానం లేకపోతే చేయలేం. జ్ఞానం సంపాదించుకోవాలి. ఎలా వస్తుంది జ్ఞానం అంటే, ఎవరైతే పరిశుద్ధంగా దేవుని మాటలు అనుసరిస్తారో వారు జ్ఞానంతో ఉంటారు. ఆమేన్. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. నువ్వు జ్ఞానం కావాలంటే యేసు ప్రభువే జ్ఞానం. ఆయన నీలో ఉన్నాడు అనుకో, నువ్వు శ్రద్ధగా పనిచేస్తావు. మాటలు మాట్లాడినా, పని చేసినా, క్రియలు చేసినా, ఏం చేసినా శ్రద్ధగా ఉంటావు. నా ప్రియమైన దేవుని సంఘమా, బైబిల్లో ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను.
ఎస్తేరు అనే ఒక తల్లి ఉంది. తను చేసే పనిలో నైపుణ్యం, అంటే ప్రార్థనలో ఆమె అడిగి నేను ప్రార్థన చేస్తాను చెప్పలే, నేనును నా చెలికత్తెలను ఉపవాసం ఉంటాము. చూసి ఎంత మనసు పెట్టింది ఆమె. అసలు వాళ్ళిద్దరికీ మొర్దెకైకి ఎస్తేరమ్మకు ఎంతో దూరం ఉంది, మాట్లాడడానికి కూడా వీలు లేనంత దూరం ఉంది. కేవలము వర్తమానాల ద్వారా మాత్రమే ఇది జరిగింది, కేవలం పత్రికలు మాత్రమే ఇలా జరిగింది. ఉత్తరాలు రాసుకున్నారు, బాబాయ్ ఏం జరిగిందంటే ఆయన ఇలా జరిగిందమ్మా అని చెప్పాడు. సరే నేను నా చెలికత్తులు ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తాము అని ఒక మాట చెప్పింది. నేను చావడానికైనా సిద్ధపడతాను ఈ విషయంలో. దేవునికి స్తోత్రం. అందుకే ఆమె ఏలుబడి చేయగలిగింది. ఈరోజు మనం కూడా చేసే పనిలో శ్రద్ధ నిలపగలిగితే, దేంట్లో శ్రద్ధ నిలపాలి చెప్పండి ఒక్కొక్కటి. దేనిలో శ్రద్ధ నిలపాలి చెప్పాలి అందరు గట్టిగా. ఇంకా నిలుచుటకును, పరిచర్య చేయుటకును, దానికంటే ముందు కొన్ని చెప్పాను, దానికంటే ముందు ఒకటి చెప్పాను అమ్మ. సేవకుల పరిచర్యలో, పరిశుద్ధుల పరిచర్యలో, ఇంకా సత్క్రియ చేసే విషయంలో, ఆతిథ్యం చేసే విషయంలో మనం శ్రద్ధగా ఉండాలి. ఎప్పుడైతే దైవికమైన శ్రద్ధను కలిగి మనం పనిచేస్తామో తప్పకుండా దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులు చేస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికి దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి.